ఆల్వాల్ సర్కిల్లోని బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ బోర్డు డంపింగ్ యార్డ్ వద్ద జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల పశువుల ఆసుపత్రిని రాష్ట్ర గవర్నర్ కృష్ణదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ కృష్ణదేవ్ వర్మ మాట్లాడుతూ జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాలతో పాటు పశు వైద్యశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గోసేవ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారని, ఇక్కడ ఏర్పాటు చేసిన గోశాల అద్భుతంగా నిర్మించారని నిర్వాహకులను అభినందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాల పశు వైద్యశాల ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జైన్ కమ్యూనిటీ వారు హైదరాబాదుతో పాటు ఇతర ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు చేస్తారని, వారు చేసే వ్యాపారంతో పాటు సామాజిక సేవలు గోశాలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. बिजनेस में रहते हैं, आपको एक बात सोचिए, एक ही बार 350 आइटम्स पे रेट्स कम हुआ ऐसा दुनिया में कोई देश नहीं। एक ही समय पे एक ही ऑर्डर पे 350 वस्तुओं पर आइटम्स के ऊपर जीएसटी कम करने के कारण, न्यू जनरेशन रिफॉर्म्स के कारण रेट्स कम हुआ है। ये कभी दुनिया में किधर भी नहीं था। एक बात मुझे मालूम है, अगर रेट से गाय हो बछड़े हो उनका चोई अगर हेल्थ के बारे में अगर फोन करते हैं, हमारा डॉक्टर आधा घंटे के अंदर उनके घर के सामने जाते हैं। ऐसी एक वेटरनरी हॉस्पिटल VH on Wheels के नाम पर मैं चलाता हूँ, खुद मेरा पर्सनल। आज लगातार हर दिन हम लगभग ఎందుకంటే గోరవ సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మన హిందూ సాంప్రదాయ సంస్కృతికి అదొక నిదర్శనం. అలాగే ఈ ప్రోగ్రామ్ను చేసి, అంటే ఈ గోశాలను నిర్మించిన గౌతమ్ జైన్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన గవర్నర్ గారికి మరియు మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారికి, మా CEO మధుకర్ నాయక్ గారికి, మా కంటోన్మెంట్ స్టాఫ్ అందరికీ, మా బీజేపీ నాయకులకి, ఇక్కడికి వచ్చిన మా జైన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా మేము పాల్గొనడం అంటే గతంలో మా గురుమహారాజు ఒకసారి మేము కలిసినప్పుడు ఒక 2 years బ్యాక్ మీ కంటోన్మెంట్లో దానికి ఈరోజు అవకాశం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మొన్న ఒక 4 months బ్యాక్ బోర్డులో ఈ గోశాలకు సంబంధించిన దాన్ని మేము పాలు చేయడం జరిగింది. 1 ఎకరం